తర్లువాడలో ఘనంగా రామాలయ పునః విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం. భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలం తర్లువాడలో బుధవారం ఉదయం 9:50 శ్రీరామాలయ పునః విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక శోభతో నిర్వహించబడింది. సుమారు 60 సంవత్సరాల నాటి ఈ రామాలయం శిథిలావస్థకు చేరుకోవడంతో 2024 ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణం అనంతరం ఆలయ పునర్నిర్మాణానికి గ్రామస్తులు సంకల్పించారు. దాతల సహకారంతో సుమారు 80 లక్షల వ్యయంతో ఆలయాన్ని పునర్నిర్మించారు. విగ్రహదాతగా యలమర్తి ఎడ్యుకేషనల్ సొసైటీ విశ్వనాథ్ వ్యవహరించగా చిలకలూరుపేట నుంచి విగ్రహాలు సమకూర్చారు. తగరపు వలసకు చెందిన బొజ్జ కుటుంబం కలశానికి దానసాయం అందించారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు నుంచి విచ్చేసిన శ్రీనివాస సత్యానంద స్వామి ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు గోరుగుంతు రమేష్ బాబు, గ్రామ అర్చకులు ఏఎన్ శర్మ వేదమంత్రోచ్చారణల మధ్య ప్రతిష్ఠా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారాముల, లక్ష్మణ, హనుమ, గణపతి, సుబ్రహ్మణ్య స్వాముల విగ్రహాలను ప్రతిష్ఠించారు. మంగళ వాయిద్యాలు, బసవన్నెల నృత్యాలతో గ్రామం ఆధ్యాత్మిక వాతావరణంతో మ్రోగిపోగా వేలాది మంది భక్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు. 5,000 మందికి అన్న సమారాధన నిర్వహించడం విశేషం. ఈ మహోత్సవంలో బీఆర్బీ నాయుడు, బంకురాజు, తట్రాజు అప్పారావు, మజ్జి వెంకట్రావు, బాలి రవి, బాలి అయ్యప్ప, మజ్జి రమేష్ నాయుడు, కోరాడ కన్నయ్య, బంక సత్యం, మజ్జి శ్రీను తదితరులు పాల్గొన్నారు. గ్రామ పెద్దలు, యువత, మహిళలు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ పునః ప్రతిష్ఠతో తర్లువాడ రామాలయం మరలా భక్తి కేంద్రంగా వెలుగొందుతుందని గ్రామస్తులు ఆనందం వ్యక్తం. నా పేరు శ్రీనివాసానంద సరస్వతి. ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్తు అధ్యక్షులుగా సేవ చేస్తున్నాం. మా పీఠం శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం కృష్ణాపుర గ్రామంలో ఉంది. గతంలో చాలా పర్యాయాలు మన బీఆర్బీ నాయుడు గారు పెద్దల ఆహ్వానం మేరకు ఆలయ నిర్మాణం జరిగే సందర్భంలో కూడా వచ్చి చూడడం జరిగింది. అలాగే మన ఏదైతే దివ్యమైనటువంటి పర్వతం ఉన్నదో మన తర్లువాడ కొండగా స్వామి పైన, కొండపైన అయ్యప్ప సన్నిధానం, అలాగే ఆలయాలు, గణపతి ఆలయం, అలాగే అయ్యప్ప స్వామి వారి పరమశివుడి తాలూకా శివలింగాన్ని ప్రతిష్ఠ చేసేటప్పుడు కూడా స్వామివారి పాదుకుల మీద మరి సాక్షాత్తు ఆనాడు 100 సంవత్సరాల క్రితము స్వామివారి పాదుకులు కూడా ఉన్నవి. ఆ పాదుకులు కూడా ఆ రోజు మరి ఆ పూజా కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఈ తర్లువాడ గ్రామానికి మాకు చాలా అనుబంధం ఉన్నది. ఈరోజు ఇక్కడికి రావడం చాలా ఆనందిస్తున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఈరోజు మన విశాఖ జిల్లా ఆనందపురం మండలం తర్లువాడ గ్రామంలో చాలా దేదీప్యమానముగా సుందరమైన సీతారాముల వారి ఆలయాన్ని మరి గ్రామ పెద్దలు, భక్తులందరి సహకారంతో మన బీఆర్బీ నాయుడు గారు, అలాగే మన ఎంపీపీ గారు, గ్రామంలో పెద్దలు పేరు పేరున ఎంతో శ్రమించి సుందరముగా నిర్మాణం చేయించారు. ఈరోజు 10 నిమిషాలు తక్కువ 10 గంటలకి సుముహూర్తంలో స్వామివారి యంత్ర ప్రతిష్టాపన, విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని చేయిస్తూ వేలాది మందికి అన్నప్రసాదాన్ని కూడా చక్కగా ఏర్పాట్లు చేశారు. ప్రతి గ్రామంలో కూడా రాముల వారి ఆలయం ఉండాలి. 10 పంపలు లేని పల్లెటూళ్ళనైనా గాని రామ భజన మందిరం ఉండి వరలుగాక. ఆనాడు ఋషులందరూ కూడా శ్రీరాముల వారి పట్టాభిషేకం సమయంలో శ్రీరాముని కొనియాడారు. 10 పంపలైనా ఆ గ్రామంలో లేకపోయినా పర్వాలేదు, కానీ ఒక రామ మందిరం మాత్రం ఉండి తీరాలి. రామ మందిరం ఉంటేనే అది గ్రామం, లేకపోతే అది గ్రామం కాదు అన్నారు ఋషులు. కాబట్టి అటువంటి రాముల వారు మర్యాద పురుషోత్తమ రాముడు, లోకానికి ఆదర్శమైనటువంటి భావాలని అందించి మర్యాదని, అలాగే ధర్మమూర్తిగా ఒకే మాట, ఒకే బాణము, ఒకే భార్య అని లోకానికి చాటినటువంటి ధీరోదాత్తముడు సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి. ఈ కలియుగములో కుటుంబ బంధాలన్నీ కూడా విడిపోతున్నటువంటి సమయంలో అనురాగాలు, ఆత్మీయతలు
ప్రేమ ఇవన్నీ కూడా అదృశ్యమవుతున్నటువంటి ఈ తరుణంలో మనందరికీ శిరోధార్యం శ్రీరాముల వారి చరిత్ర. అన్నదమ్ములు ఎలా ఉండాలో రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుని చూసే నేర్చుకోవాలి. అలాగే తోబుట్టువులు ఎలా ఉండాలో సీతమ్మ వారు, ఊర్మిళ, శృతజ్ఞి, మాండవి అమ్మవారిని చూసే నేర్చుకోవాలి. కాబట్టి గురువుల్ని ఎలా గౌరవించాలి శ్రీరాముడు. అలాగే మరి ప్రజల్ని ఎలా పాలించాలి శ్రీరాముడు. ఆదర్శమైనటువంటి ఒక దాంపత్యాన్ని ఎలాగ భార్యాభర్తలు ఉండాలి శ్రీరాముడే. అలాగే గురువుల్ని గౌరవించడం, ప్రజల్ని పాలించడం, అన్నదమ్ముల్ని ప్రేమించడం అన్నీ కూడా శ్రీరాముల వారు నడిచి చూపించారు. రామస్య అయనం రామాయణం. శ్రీరాముల వారు ఏ మార్గంలో నడిచారో ఎప్పటికైనా సూర్య చంద్రాదులు ఉన్నంత కాలం అదే మార్గము మానవాళ్ళందరికీ కూడా శిరోధార్యం. కాబట్టి అలాంటి శ్రీరామ పత్ని, జనకస్య పుత్రి, సీతాంగన, సుందర కోమలాంగి, భూగర్భజాత, భువనైక మాత, వధూవరాభ్యాం వరదా భవంతు అంటూ పెండ్లి కార్డుల మీద ఏ ఫోటోలు ఉన్నప్పటికీ వెంకటేశ్వర స్వామి, విఘ్నేశ్వర స్వామి, లేకపోతే సత్యనారాయణ స్వామి, ఏ ఫోటోలైనా వేయండి, కానీ శ్లోకం మాత్రం లోన మారదు. శ్రీరామ పత్ని, జనకస్య పుత్రి అంటూ ఉంటుంది. కాబట్టి ఎవరైనా భార్యాభర్తలు వివాహం చేసుకుంటే ఎప్పుడైనా కొన్ని లక్షల సంవత్సరాల తరువాతైనా వాళ్ళు ఆదర్శాన్ని పంచేటటువంటి పూజనీయ దంపతులు ఎవరైనా ఉంటారా ఈ భూమి మీద అంటే సీతారాములు తప్ప మరొకరు లేరు. అలాంటి దాంపత్య జీవితాన్ని లోకానికి అందించినటువంటి ఆ సీతారాముల్ని యావత్తు భారత జాతి గుండెల్లో పెట్టుకొని ఆత్మారాముడిగా, ఆదర్శ రాముడిగా, మర్యాద రాముడిగా, ధర్మమూర్తిగా యుగ యుగాలు కూడా శ్రీరాముల వారిని మనం స్తుతిస్తూ ప్రతి గ్రామంలో కూడా ఆయన ప్రతిష్ఠించుకుంటూ ఏ చిన్న కష్టం వచ్చినా కూడా రాముడినే మనం తలుచుకుంటాం. రాముడికే బాధలు వచ్చాయి, మన బాధలు ఒక బాధలా. ఏ చిన్న కష్టం వచ్చినా కూడా మహిళలు సీతమ్మ తల్లిని ఆదర్శంగా తీసుకుంటారు. ఆ సీతామహాతల్లికి ఇన్ని ఇబ్బందులు వచ్చాయి, నీలాప నిందలు వచ్చాయి, అమ్మ మన బాధలు ఒక కష్టాల తల్లి కడుపులో దాచుకో అమ్మ అని చెప్తూ ఉంటారు. అలాంటి శ్రీరామ సీతారాముల వారిని మన తల్లివాడ గ్రామంలో ఆ విగ్రహ ప్రతిష్ఠ చేయడం తరతరాలు కూడా శాశ్వతముగా ఉండిపోయేటటువంటి ఇది మహత్తరమైనటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ సీతా శ్రీరాముల వారు దివ్యమైన ఆశీస్సులు అందించాలని, మరి ఈ వసంత నవరాత్రుల్లో ఎల్లుండి భద్రాచలంలో, అలాగే మన ఆంధ్రప్రదేశ్లో రామతీర్థం, అలాగే ఒంటిమెట్టలో కూడా సీతారాముల వారి కళ్యాణ మహోత్సవాలు రంగరంగ వైభవముగా జరుగుతూ ఉన్నవి. అలాగే ఈరోజు మన భారతదేశంలో ప్రతి గ్రామంలో కూడా శ్రీరామనవమి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అటువంటి శ్రీరామనవమి వసంత ఉత్సవాలు ప్రారంభంలో తెల్లువాడ గ్రామంలో సీతారాముల వారి ప్రతిష్ఠ కూడా శ్రీరామనవమి మధ్యలో జరగడం ఇది ప్రజలందరి తాలూకా, భక్తులందరి తాలూకా పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తూ ఆ సీతారాముల వారి దివ్యమైన ఆశీస్సులు అందరికీ అందజేయాలని మేము మరీ ప్రార్థిస్తూ మానవులందరం కూడా సీతారాముల వారి అడుగుజాడల్లో మనం నడిచి మన జీవితాలని సార్థకం చేసుకోవాలని ఈ సందర్భంగా మేము మరీ కోరుతూ జై శ్రీరామ్, జై శ్రీరామ్. ముందుగా శ్రీనివాసానంద స్వామీజీ గారికి మరియు గ్రామ పెద్దలకు, భక్తులకు అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకున్నాను. అయితే ఈ తర్లివాడలో రామాలయం పూర్వం చిన్న రామాలయంగా ఉండేది. దీన్ని తర్లివాడ గ్రామస్తులు పెద్దలందరూ కలిసి ఒక కింద కళ్యాణ మండపం లేదా రామాలయం గుడి కట్టాలని నిర్ణయం తీసుకొని సుమారు 80 లక్షల రూపాయలతో అందరం కలిపి పెద్దలే కానీ గ్రామస్తులే కానీ అందరూ కూడా సహకరించి ఈ నిర్మాణం పూర్తి చేసుకున్నాం. ఈ నిర్మాణం చాలా తొందరలోనే కంప్లీట్ అయింది. మేము ఏదైతే అనుకున్నాం అన్ని రోజుల్లో కంప్లీట్ అయింది. మా గ్రామానికి కానీ ఇక్కడ అంతటికీ కూడా సహకరించినందుకు స్వామీజీ గారికి ప్రత్యేక అభినందనలు, గ్రామస్తులందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. మా తల్లివాడ సీతారాములు గారి ప్రతిష్ట మహోత్సవానికి వచ్చిన స్వామీజీ శ్రీనివాస్ గారికి, అలాగే గ్రామ పెద్దలకు అందరికీ
అదే యువతకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి మాకు ఈ పాత రామాలయం పూర్వం ఎప్పుడు పెద్దలు కట్టారో ఏం కట్టారో యువతకు కానీ ఇప్పుడున్న ఈ తరహాకి ఎవరికీ తెలియదు. ఈ రామాలయము ఎప్పటి నుంచో చిరకాల కోరిక. ఈ పెద్దోళ్ళు ఉండేటప్పుడే దీన్ని పాత రామాలయం తీసి కొత్త రామాలయం నిర్మించాలని ఆ పెద్దలందరూ నిర్ణయించుకొని ఇది ప్రారంభించాము. మరి ఏ మొత్తంతోనైతే స్టార్ట్ చేసామో తెలియదు, కానీ ఆ మొత్తం బలమైన మొత్తం అవడం కానించి స్టార్టింగ్ నుంచి ఈ రోజు వరకు ఏ ఇబ్బంది లేకుండా, ఏ ఆటంకం లేకుండా చాలా చక్కగా రూపాయి లేని టైం కానించి ఈ రోజు ఇంత గ్రాండ్ గా 80 లక్షలు దీంతో నిర్మించుకోవడం పెద్దలందరి సహకారంతో, ఊరు ప్రజలందరి సహకారంతో, అలాగే ఇచ్చిన దాతలందరి సహకారంతో ఎంత గ్రాండ్ గా నిర్మించుకొని ఇవాళ ఎంత మహోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఇది చాలా ఆనందకరం. మరి ఇది కొన్ని దశాబ్దాలుగా ఈ రామాలయం నడుస్తూ, అలాగే కిందన మండపంగా మేదన సీతారాములు గారు ఇదిగా నిర్మించుకొని ఎంత గ్రాండ్ గా చేసుకోవడం చాలా ఆనందకరం. తర్లువాడ ప్రజలకి ఈ సీతారాముల ఆలయం సుభిక్షంగా ఉండాలని అందరినీ కోరుకుంటూ, పెద్దలందరినీ ధన్యవాదాలు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి చేసినటువంటి స్వామీజీ సత్యనారాయణ స్వామి గారికి, అలాగే ఎన్నో ఏళ్ళ నుంచి మా గ్రామంలో ఎంతో దూరం నుంచి హోమియో మెడిసిన్ కోసం ఇచ్చేసి సర్వీస్ చేసిన హోమియో డాక్టర్ రమేష్ గారికి, అలాగే మా తర్లువాడ గ్రామ ప్రజలందరికీ, ప్రతి ఒక్కరికి ఈ యొక్క సీతారాముల ఆశీస్సులు ఉండాలని, ప్రతి ఒక్కరి కోరికలు తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరగడానికి తర్లువాడ గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటి నుంచి విరాళాలు ఇచ్చి ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ఎంతో సౌహృదయంతో, దేవుడి మీద భక్తితో, ఈ రామాలయం కోరికతో ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ఈ 80 లక్షల రూపాయలు బయటికి వెళ్ళకుండా ఏదో కొద్ది మందితో తప్ప బయట గ్రామంలో ప్రతి ఇంటి వాడి అస్తంతో నిర్మించుకోవడం చాలా చాలా పెద్ద విషయం అండి. ఎందుకంటే ఏ గ్రామంలో కూడా ఇంత పెద్ద విలేజ్ మీద ప్రతి ఒక్కరికి ఈ సీతారాముల మీద అంత మంచి హృదయం ఉండడం, అది అంతా తర్లువాడ గ్రామం పుణ్యం చేసుకుందండి. అలాగే మేము ప్రతి ఉగాది నాడు కూడా ఈ గట్టి 50 సంవత్సరాలు అవుతుంది పాత రామాలయము, 50-60 సంవత్సరాలు మనకు తెలియదండి. ప్రతి ఉగాది నాడు కూడా ప్రతి కుర్రోడ్లో, ప్రతి పెద్దవాళ్ళలో రామాలయం చాలా పురాతనం అయిపోయింది, మనం నిర్మించుకుంటే బాగుంటుందని ప్రతి ఉగాది నాడు అనుకునేవారు అండి. మరి ఆ భగవంతుడు, ఆ సీతారాములు ఆశీస్సులు ఈనాడు ఈ సంవత్సరం, అదే లాస్ట్ ఇయర్ మేబీ 2024 ఉగాది నాడు అందరూ నిర్ణయించుకుని గట్టిగా కంకణం కట్టుకుని పెద్దలు కానీ గ్రామ ప్రజలు కానీ అందరూ కూడా నిర్ణయించుకున్నామండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎంత అద్భుతంగా, అంటే రామాలయం అయితే నిర్మించుకుంటాం, పక్కాగా కట్టుకుంటామని నమ్మకం ఉంది, కానీ ఎంత అద్భుతంగా కట్టుకుంటామని మేము అంత ఊహించలేదండి. కానీ ఆ భగవంతుడి కృపతో చాలా చాలా దీనిగా మేము గొప్పగా కట్టించుకున్నాం, నిర్మించుకున్నాం. అలాగే ప్రతి ఒక్క ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి, అవన వాళ్ళకి, ప్రతి ఒక్కరికి ఆ సీతారాముల వారి ఆశీస్సులు ఉండాలని, తర్లువాడ గ్రామం ఇంకా రోజు రోజు దినాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నాకు నమస్కారం. మరి ఈ సీతారాముల వారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులైనటువంటి శ్రీ శ్రీనివాసానంద శర్మ గారు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటూ, అదేవిధంగా మరి మా ఈ తర్లువాడ గ్రామంలో మరి ఒక 30 సంవత్సరాల నుంచి రమేష్ గారు అనే డాక్టర్ గారు హోమియోపతి మందులు ఇచ్చి సేవ చేస్తున్న మరి ఋషిగారులాగా, ఆయన ఒక ఋషిగారులాగా మా గ్రామానికి కానీ, ఈ చుట్టుపక్కల గ్రామాలకు కానీ, ఇతర రాష్ట్రాల్లో నుంచి కూడా వచ్చే ప్రజలకు సేవ చేస్తూ ఉన్న రమేష్ గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ, మరి ఈ కోవిడ్కి మరి కమిటీగా ఏర్పడిన కమిటీ పెద్దలందరూ కూడా వాళ్ళంత ఎంత కృషి అయితే అంత కృషి చేసి చాలా బాగా చేశారు. అలా కాకుండా ఇందులో ముఖ్యంగా ఇద్దరిని కమిటీ సభ్యులుగా, ఒక ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ గా నియమించిన పోరాట కన్నయ్య, బాలి అయ్యప్ప కూడా వాళ్ళ బాధ్యత పూర్తిగా నిర్వర్తించి ప్రతి కార్యక్రమానికి గుర్తు చేసి మా కమిటీని అందరినీ, మా పెద్దలందరినీ, మా యూత్ ని కూడా ముందుకు నడిపిస్తూ వాళ్ళు తోడ్పాట్లు ఇచ్చారు. చక్కగా ఈ కార్యక్రమాన్ని వాళ్ళు కూడా బాగా నడిపించారు. అదేవిధంగా ఈ తర్లువాడలో ఉన్న ప్రతి గ్రామం నుంచి, ప్రతి ఇంటి నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈ దేవాలయానికి వాళ్ళకి తోచినంత సహాయం చేసి సుందరమైన, అతి అద్భుతమైన ఆలయాన్ని నిర్మించడానికి తోడ్పడినందుకు వాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను. అలాగే కాకుండా మరి నా చిన్నప్పుడు
60 సంవత్సరాల క్రితం రామాలయం మాత్రం ఉంది. రామాలయం నిర్మించారు మా పెద్దలు కూడా, వాళ్ళకు కూడా ఒక నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాం. మరి అలా కాకుండా రామాలయం అయితే ఉంది కానీ విగ్రహాలు సరిగా లేవు. మరి పూజా కార్యక్రమాలు ఇప్పుడు శ్రీరాముల వారికి జరపలేదు. అదంతా మా పెద్దల దగ్గర నుంచి మా యూత్ వరకు కూడా ఒక అందమైన సుందరమైన రామాలయం నిర్మించుకుంటూ ఆ రామాలయాన్ని నిత్య దూప కార్యక్రమాలతో జరిపించుకోవాలనే ఆకాంక్షతో ప్రజలందరూ యూత్ మొత్తం పెద్దలందరూ కూడా నిర్ణయించుకొని ఏ విధంగా అయితే నిర్ణయించుకున్నా ఆ విధంగానే కృషి చేసి ఈ అద్భుతమైన రామాలయాన్ని నిర్మించడానికి అందరూ సహకరించారు. అలాగే రేపు జరగబోయే దీప దూప కార్యక్రమాలకు మరి విగ్రహ ప్రతిష్ఠ చేసినప్పుడు రాతి విగ్రహాలు పెడుతున్నాం. మరి ఊరికి కానీ గ్రామంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఏ నష్టం ఏ ఇబ్బందులు రాకుండా మరి దైవ కార్యక్రమాలు చాలా జాగ్రత్తగా చేయడానికి ఇప్పుడైతే అంత కృషి చేశామో అదే విధంగా నిత్యం కృషి చేస్తూ దీపాలతో శ్రీరాముల వారి ఆలయాన్ని కాపాడాలని ఈ ప్రజలని యూత్ ని అందరినీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటూ ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది ఈరోజు. తర్లువాడ గ్రామ ప్రజల కన్న కళ చిరకాల వాంఛ. ఎందుకంటే పాత దేవాలయం ఉండేది, దాన్ని పునర్నిర్మించుకోవడానికి చాలా సంవత్సరాలు ప్రయత్నిస్తే అది ఈ సంవత్సరం సార్థమైంది. తర్లువాడ గ్రామ ప్రజలు పెద్దలు కలగలిపి ఎవరి దగ్గర చందాలు తీసుకోకుండా స్వచ్ఛందంగా గ్రామ ప్రజలు నాయకులు కలిపి ఈ దేవాలయాన్ని నిర్మించుకోవడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరూ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే ఆ శ్రీరామచంద్రుడు గ్రామంలో ఉన్న ప్రజలందరినీ కాపాడి ఒక మంచి పరిపాలనని అంటే మంచి పాలనని గ్రామం సుఖంగా ఉండేటట్టు చూస్తారని ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.